వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఒకవేళ అరెస్ట్ అయితే వైసీపీ పగ్గాలు ఆయనకే వస్తాయా? ఇప్పుడు దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ప్రధానమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అనేకమైనటువంటి వార్తలు కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి. అసలు జగన్ అరెస్టు అనేది దేనికి సంబంధించి జరగవచ్చు, జరిగితే ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ఆ పగ్గాలు ఎవరికి వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అవును, ఇప్పుడు ఇదంతా కూడా ఒక చర్చ అయిపోయింది. అసలు నిజంగా జగన్ అరెస్ట్ తప్పదా? ఒకవేళ అదే కనుక జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి? పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా, ముఖ్యంగా ప్రజల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ రేపుతుంది, దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనేసి చాలా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇందులో వాస్తవం ఉందా లేదనేది కూడా కాలమే దీనికి సమాధానం చెప్తుంది. అయితే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ ఇటీవల ఆయన గవర్నర్ను కలవడం కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. మరే ఇప్పటికే ఈ మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్ట్ కావడం, ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ ఉంటుందనేసి కూడా అంతా అయితే భావిస్తున్నారు. అయితే మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందట. ఈ ఛార్జ్ షీట్లో కూడా పలుమార్లు జగన్ ప్రస్తావన వచ్చిందని, ఈ కేసులో అంతిమ లబ్ధిదారులు ఆయననే కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనేది కూడా ఒక రకంగా మనకు ఆసక్తికరంగా, కొంత ఆందోళనకరంగా కూడా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, నాయకుల భవిష్యత్తు పట్ల కూడా ఒక అస్పష్టత నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్పష్టత లేకుండా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి పార్టీ అధినేత అరెస్టు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఇక్కడ తీవ్ర ఆందోళనకు కూడా గురి చేస్తుంది. మరి పార్టీ తక్షణ నాయకత్వం ఎవరు, అంటే నాయకత్వాన్ని వహించేది ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ అయితే ఎవరు పార్టీ నాయకత్వాన్ని, బాధ్యతలను చేపడతారు? ఎందుకంటే షర్మిల గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అన్నకు కోసం, అన్న జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేసింది, పార్టీని నడిపించింది జైలు నుండి బయటకు వచ్చే వరకు. అయితే ఇప్పుడు 2019లో అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాక అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడింది కాబట్టి ఆ సమయంలో జగన్ సుమారు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విపత్కర పరిస్థితుల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీకి అండగా నిలిచారు. సుదీర్ఘ పాదయాత్రలు చేసి పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగారు. రాజశేఖర రెడ్డి మృతి పట్ల ఉన్నటువంటి సానుభూతి, జగన్ అక్రమంగా కేసులు ఇరికించారనేటువంటి ఒక ప్రచారం ప్రజల్లో చాలా బలంగా వెళ్ళడంతో అప్పట్లో ఆ పార్టీ కూడా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అప్పటి సానుభూతి ఇప్పుడు లేదని కూడా రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. మరి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ముఖ్యంగా జగన్ జైలుకు వెళ్తే పార్టీని గతంలో మాదిరిగా ఇక్కడ సవ్యంగా నడిపించేటువంటి ఛాన్స్ కనిపించడం లేదనేసి కూడా బహిరంగంగానే దీని గురించి చర్చించుకుంటున్నారు. ఆ రకంగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసులో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు, ముఖ్యంగా సలహాదారులుగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ మద్యం కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నారు. అరెస్టులు కూడా అయ్యారు కొంతమంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయసాయిరెడ్డి పార్టీకి కొంత దూరం అయిపోయారు. వైవి సుబ్బారెడ్డి సైతం ఆశించిన స్థాయిలో ఇక్కడ ప్రభావితం చూపించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీని నడిపించేటువంటి నాయకత్వం కనిపించడం లేదు. అంతేకాకుండా జగన్ సతీమణి అయినటువంటి భారతిరెడ్డి గారు కూడా మద్యం కుంభకోణం కేసులో ఆమె పేరైతే కొంత ప్రస్తావనలో ఉన్నట్టుగా కూడా సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ జగన్ జైలుకు వెళ్తే వైసీపీకి పెద్ద దిక్కు ఎవరనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి విజయమ్మ, సోదరి లక్ష్మి అంటే షర్మిల గారు ఇప్పటికే జగన్కు దూరమై ఉన్నారు. సొంతంగా ఇక్కడ కుటుంబానికి మరీ ముఖ్యంగా దూరమై ఉన్నారు కాబట్టి, అయితే
కుటుంబ సభ్యుల నుంచి కూడా నాయకత్వం తీసుకోవాలంటే కనిపించేటువంటి అవకాశం లేదు. ఒక పేరు మాత్రం ఉన్నది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సతీమైనటువంటి భారతిరెడ్డి గారు మాత్రమే. కానీ ఆమె ఈ పరిస్థితిని తట్టుకొని పార్టీని నడిపించగలరా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి బలమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అరెస్టుతో కొంత బిజీగా ఉన్నారు. రాజమండ్రి పరిసరాల్లో కూడా ఆయన పరిసరాలకే పరిమితం అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు బొత్స సత్యనారాయణ శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా కూడా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే బొత్స సత్యనారాయణ గారే ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో రాయలసీమలో ఇతర సీనియర్ నేతలు కూడా పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పార్టీకి నాయకత్వం ఏంటి అనే దానిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా? ఒకవేళ అరెస్ట్ అయితే బొత్స సత్యనారాయణ గారు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదా భారతిరెడ్డి గారు వీళ్ళలో ఎవరు నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అంటే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ప్రచారం దాని సందర్భంగా ఆయన అరెస్ట్ అవుతారా లేదా, ఒకవేళ అరెస్ట్ అయితే నాయకత్వం ఎవరు వహిస్తారు అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.